అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 3వ తేదీ సంవత్సరం 2020 సంవత్సరం. తిథి చతుర్థి, నక్షత్రం అశ్విని, కర్ణ వనిజ, విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం శుక్ల బ్రహ్మ, రోజు సోమవారం, జన్మరాశి మేషరాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:10 నుండి 12:56 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:56 నుండి 1:43 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:16 నుండి 4:20 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:39 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:06 నుండి 12:33 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 3వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిల 1, 2 పదములు ఉంటాయి. వృషభ రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి సోమవారం నాడు త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలదు. కొత్తగా డబ్బు సంపాదన అవకాశం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. గృహస్థ జీవితం ప్రశంసనీయంగా ఉంటుంది. అల్లం గులాబీలతో చాక్లెట్ను రుచి చూసారా? మీ ప్రేమ జీవితం ఈరోజు అలాంటి రుచిని చవిచూపనున్నది. ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వామి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాల కొరకు పునాది వేస్తుంది. మంచి ఆహారం, చక్కటి రొమాంటిక్ క్షణాల వంటివి ఈరోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిషుం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ పాఠపాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రం పిల్లలు ఉత్తేజం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లక్ష్యతను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ కూడా సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడాలి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు, కానీ స్వార్థపరుడు, ప్రతిభ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ను కలిగించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. మీ తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి, మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎవరిని రక్షించడానికి రారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులన్నీ మీరు భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది, కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి.
వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులు తప్పు లేచడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీరు పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీలో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో ఉత్తమ ఫలాలను ఎంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పని చేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేటట్టు చూడడం, మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తి ఏవి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీ సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటలు లేకుండానూ సందేశాలు పంపించటం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ ఉంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. వృషభ రాశి వారికి సోమవారం నాడు సంపద, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృషభ రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి చిలుకకు ఆకుపచ్చ మిరపను అందించండి. ఒక న్యూస్ భాగస్వామి మూలంగా మీరు వినబోతున్నారు. కుటుంబ సభ్యుల వాగ్వాదాన్ని జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు అనవసరంగా గొడవ తీయకండి. ఎక్కువ చేసుకోకుండా తీవ్రతను తగ్గించి ఆ విధంగా ప్రయత్నాలు అయితే మీరు చేసుకోవాలి. అప్పుడు ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థికంగా మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి మీరు ఇదివరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయండి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను మీరైతే తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. బంధువుల్లో ఒకరి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా గొడవల తీవ్రత పెంచుకోకుండా తగ్గించుకోవడానికి మాత్రమే మీరు ప్రయత్నాలు చేయాలి. అలాగే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి మీ వంతు మీరుగా తప్పగా ప్రయత్నం చేయాలండి. మీరు రేపటి రోజున కొన్ని సానుకూల, అలాగే కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు, కొన్ని అనుకూలంగా లేనటువంటి ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయండి వృషభ రాశి వారికి. కాబట్టి తప్పకుండా మీరైతే కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం అయితే ఉంది. శ్రేయోభిలాషులతో చర్చించండి. అలాగే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అందించేలాగా మీకు దైవానుగ్రహం కూడా, అంటే మరిన్ని శుభ ఫలితాలను పొందాలి అంటే, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలంటే శివారాధన అయితే తప్పనిసరి చేసుకోవాలి వృషభ రాశి వారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్నటువంటి మీకు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక మీకుంటే 1 కేజీ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం కూడా మీరు ఖచ్చితంగా పొందవచ్చు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు ఇలాంటివి ఎండాకాలం కాబట్టి చక్కగా దానం చేయడం వల్ల మీకు మంచిగా ఉంటుంది. దాహార్తి తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఖచ్చితంగా దాని తాలూకు ఎవరికైనా కానీ దాహం తీర్చే విధంగా ఏదో ఒక విధంగా ప్రయత్నం అయితే తీర్చండి. భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. సోమవారం దిన ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితులు మీకు రాబోతుంది, ఎటువంటి వార్తలు మీరు వినబోతున్నారు, ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు కదండి. అంటే మీరు ఏ విషయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయం పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, ఏ వార్త అంటే మీకు శుభవార్త అంటే కొన్ని శుభవార్తలు వినేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని అశుభవార్తలు, గొడవలు జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి కుటుంబంలో. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే వృషభ రాశి వారికి చాలా అవసరం ఉంది. అంటే మీరు భాగస్వామి ద్వారా సంతానానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే భాగస్వామి ద్వారా వినేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి.
మరొక విధంగా కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు జరిగే కారణాలు కనబడుతున్నాయి. ఇంట్లోనే బంధువులు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, ఏదైనా సరే చిన్న గొడవ కాస్త పెద్దగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే విపరీతంగా రేపటి రోజున కనిపిస్తున్నాయి. మరి సోమవారం రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి పనులు ఏమిటి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఓం నమః శివాయ.